హలో గైస్, అసలైన సెలబ్రేషన్ ఈ రోజు ఉంటుంది. ఇంక ఇవన్నీ క్లీన్ చేసి ఇది కదా అసలైన సెలబ్రేషన్ అనేది. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట. వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూసాకే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యానివర్సరీ స్పెల్లింగ్ తప్పు అని అన్నారు. నిజమే, ఫస్ట్ అయితే మేము కరెక్ట్గానే పెట్టినాం. బట్ ఆ డబల్ టిప్ అనేది తక్కువ అయిపోయి అన్ని ఊడిపోతుంటే నాకు ఎక్కడ ప్లేస్గా అనిపిస్తే అక్కడ మహి వచ్చి ఒక దగ్గర పెట్టడం, నేను వచ్చి ఒక దగ్గర పెట్టడం అట్లా అయిపోయింది అన్నట్టు. అందుకే మీరు చెప్పకన్నా ముందు నేనే కదా చెప్పిన ఇందులో మిస్టేక్ ఉంది అని చెప్పేసి అది కూడా పసిగట్టేసారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ డే మార్నింగ్ టీతో స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారు? నాకైతే టీ అయితే పిచ్చి పిచ్చి అంతే. ఇంక ఏమన్నా అవన్నీ టీ మాత్రం కావాలి ఖచ్చితంగా. చాలా తక్కువ తాగుతా, బట్ నీట్గా తాగుతా. మార్నింగ్ కొద్దిగా, ఈవినింగ్ కొద్దిగా, ఎక్కువ అయితే తాగడం, కానీ టీ కావాలి. ఇక్కడ పక్కనింటి అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చింది నాకు రాగి జావా విత్ ఇవి జామ్ పండు కదా, జామ్ పండ్లు. అయితే ఇది బాగుంటుందంట కాంబినేషన్, సూపర్ అంటే సూపర్ ఉంటుందంట. అక్కడ నువ్వు ట్రై చేయక బాగుంటుంది. ఇది మా స్పెషల్, మా కర్ణాటక స్పెషల్ అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చింది. సరే అని చెప్పేసి ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా అని చెప్పేసి తీసుకున్నా. అండ్ ఇక్కడ డే వ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఏంది అంట్లు గడిగేదానికి సైలెంట్గా గడికి ఏంది ఊరికే కెమెరాని చూస్తున్నావు ఏందమ్ము అంటారా? మనం కెమెరాని చూస్తే తప్పితే ఎమోజీ అనేది రాదు ఫేస్కి. అటు ఇటు చూసినామనుకో ఎమోజీ అనేది పోతుంది. మనం ఐ కాంటాక్ట్, ఐ లుక్ అనేది ఇవ్వాలి డెఫినెట్గా క్యామ్కి. అందుకని చెప్పేసి అక్కడ చూసుకుంటూ తోముకుంటూ చూస్తూనే ఉన్న సెకండ్కి చూడాలి. అట్లా చూడకపోతే ఎమోజీ అనేది రాదు మళ్ళీ ఫేస్కి. మళ్ళీ అదొక్క స్ట్రగుల్ అవుతుంది అని చెప్పేసి అటు చూసుకుంటే కడుగుతున్నాను. అందుకే లేట్ అయితే. ఇప్పుడు నార్మల్గా వర్క్ చేస్తే నేను 5 minutesలో మొత్తం అన్ని కంప్లీట్ చేస్తానా. బట్ ఇక్కడ నేను వీడియో తీసుకుంటూ చేస్తున్నాను కదా, ఇంకా లేదన్న ఒక 1/2 hour పోతుంది ఇక్కడ. ఎందుకంటే వీడియో రన్ అవుతుందా లేదా, మధ్యలో ఆగిపోయిందా ఏంది. ఈ మొబైల్లో ఇన్ని వీడియోస్ ఉంటాయి కదా గైస్, డైలీ వీడియోస్ తీస్తూ ఉంటామా, స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. అందుకే వీడియో అనేది మధ్యలో ఆగిపోతుంది అన్నట్టు. అందుకే చూస్తూ ఉండాలి, చెక్ చేస్తూ ఉండాలి అన్నట్టు. ఓకే వీడియో రన్ అవుతుందా, రన్ అవ్వట్లేదా ఏంది అని చెప్పేసి ఆ టెన్షన్. అందుకని చెప్పేసి ఊరికే కెమెరాని చూస్తూ ఉన్నాను, ఏమనుకోకండి సరేనా. ఇంతకు మీరు టిఫిన్లు చేసిరా గైస్? అండ్ మళ్ళీ అవే కామెంట్లు పెడుతున్నారు, ఫేస్ రివీల్ అని. అది మహి చేతుల్లో ఉంది, తొందరలోనే రివీల్ అయితే మా రోజు వచ్చినప్పుడు నేను చెప్తాను. నేను హ్యాపీగా వీడియోస్ చేస్తున్నా కదా గైస్, ఆ వీడియోస్ చేసినప్పుడు అయితే చూడండి ప్లీజ్. ఆ ఒక్క కామెంట్ పెట్టకండి. అండ్ ఇక్కడ చూడండి, ఇట్లా మన డోర్కి వేస్తే చాలా మంచిదంట, అందరూ వేసారు. అండ్ నేను కూడా లేట్గా తెలుసుకొని రియలైజ్ అయ్యి వేసాను. మీలో ఎవరైనా వేయని వాళ్ళు ఉంటే ఆ డోర్కి ఇలా వేయండి, చాలా అంటే చాలా మంచిదంట. అందుకని చెప్పేసి నేను కూడా వేసిన. మా డోర్కి ఒక్కరికే వేస్తే ఎట్లా, ఇక్కడ పక్కనక్క వాళ్ళు డోర్ కూడా వేద్దామని చెప్పేసి వేసిన. వాళ్ళు లేరు, వాళ్ళు డ్యూటీకి వెళ్ళారు. ఇంకా ఆల్మోస్ట్ ఉంటే మేము ఇద్దరం కడుగుతాం. వాళ్ళు చెల్లి లేదు అని అంటే నేనే ఒక్కదాన్ని అటు నుంచి ఇటు కడిగేసి ముగ్గు పెడతా ఉంటాను అన్నట్టు. అండ్ ఇక్కడ అనాథాశ్రమం నుంచి వీళ్ళు వచ్చారు. అందుకే వేస్ట్ క్లాత్లు, వేస్ట్ కాదు నేను యూజ్ చేయని బట్టలన్నీ ఏమన్నా ఇచ్చేస్తున్నా. ఏమో నాకు ఇదైతే ట్రస్ట్ చేయబుద్ధి కాదు. మరి ట్రస్ట్ చేయాలో లేదో మీరు చెప్పండి. ఊరికే వీళ్ళు ఇవన్నీ తీసుకెళ్ళి సెకండ్ హ్యాండ్ బట్టలల్లో అమ్మేస్తారు అని అంటారు. మనం వీళ్ళకి ఇచ్చే బదులు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వడమే బెటర్ ఏమో నాకు తెలిసి. బట్ చాలా డేస్ అయింది బయటకు వెళ్ళడం అవ్వట్లేదు అని చెప్పేసి ఇక వీళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి మళ్ళీ ఇల్లు అదంతా క్లీన్ చేసిన కదా, అందుకే బట్టలన్నీ ఇచ్చేసిన. ఇంకేమో లే, అమ్ముకుంటే అమ్ముకొని వెళ్తే వెళ్ళను. ఇంక దాన్ని నేనైతే ఏం చేయలేను. నెక్స్ట్ టైం అయితే ఇలా చేయను. ఇక్కడ నేను రసం అండ్ ముద్దపప్పు చేసిన. వీళ్ళు దీన్ని పప్పుచారు అని అంటారు. తెలంగాణలో అంటే పప్పుచారు వేరేగా ఉంటుంది గైస్. నాకు ఈయన తెలంగాణ ఏమో నాకు తెలియదు, నాకు అర్థం కాదు. కానీ పప్పుచారు అని అంటే ముద్దపప్పు అండ్ మళ్ళీ రసం పెడతాం కదా. తెలంగాణలో మన తెలుగులో ఏమంటారు, పచ్చి పులుసు అంటారు. తెలుసా మీకు? పచ్చి పులుసు ఇది ముద్దపప్పును కలిపి వీళ్ళం పప్పు చారు అంటారంట. మనం పప్పు చారు అంటే వేరేగా ఉంటుంది మా పప్పు చారు. దీన్ని మేము ఏమంటాం ముద్దపప్పు, ఇది చారు సపరేట్, నెయ్యి ఆవకాయ ఈ కాంబినేషన్లో తింటాం. వీళ్ళేమో దీన్నే పప్పు చారు అంటారు. నాకు అస్సలు ఇట్లా తినబుద్దే కాదు. ఏమోలే ఈ ఇడియట్ కోసం చేసిన గైస్, బట్ బాగుంటుంది టేస్ట్. బట్ ముద్దపప్పుకు చారు కాదు కావాల్సింది, ఆవకాయ నెయ్యి అప్పడాలు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా దీన్ని పప్పుచారు అని అంటారా? పప్పుచారు అంటే మనం వేరేగా ఉంటుంది, నేను ఎప్పుడు చేస్తా కదా అట్లా ఉంటుంది. ఈసారి నేను చేసినప్పుడు చెప్తా మేము పప్పుచారు అని దేన్ని అంటాము అని చెప్పేసి. ఏమోలే, ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్కలాగా, ఒక్కొక్క సిటీలో ఒక్కొక్కలాగా ఉంటాయి కదా నేమ్స్. ఎవరం ఏం చేయలేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. అండ్ ఇందులో మీకు ఇది నచ్చుతుందా నచ్చదా అని కామెంట్ చేయండి. నాకు ఎప్పుడన్నా ఒకసారి అంటే ఓకే పర్లేదు, బట్ వీక్లీ 1, 2 తినాలంటే చాలా కష్టం. ఇది అస్సలు తినలేను నేను. యాక్చువల్గా అయితే పులిలు వెజిటేరియన్ తినది గైస్, కోడిలు మేకలు తింటది.
యాక్చువల్గా మా ఆయనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. నేను ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి పులి మేకలు ఆకులు తినదు అని చెప్తాను కదా, నువ్వు పులి అనకి నీకు దండం పెడతాను, నువ్వు పులి అన్న ప్రతిసారి నీకు ఫీవర్ వస్తుంది అని అంటే అది ఆయన మూఢనమ్మకం ఏమో నాకు తెలియదు. అన్ననేడు అసలు నువ్వు పులి అన్నకి అమ్మ తల్లి నీకు దండం పెడతాను అంటాడు. అంటే నేను పులి అన్న రోజు అంటే నాకు ఫీవర్ వస్తుంది అంటే ఏమో మరి నేను ఎప్పుడు గమనించుకోలేదు అట్లా. నేనైతే నిజంగా పులినే గాయస్. నేను ఏం చెప్తాను, నాన్ వెజ్ తింటా, వెజ్ తిన. నేను మొత్తం మేకలు కోడీలు అవే తింటా, ఇంకేం తిన్ను. ఫిష్ కూడా తింటా, ఫిష్ కూడా ఇష్టం, బాగుంటుంది, సి విటమిన్ కదా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే చాలా తగ్గించినాం నాన్ వెజ్. చూడాలి, ట్రై చేయాలి. కొన్ని ఈఎంఐస్ ఉన్నాయి కదా గైస్, అందుకని చెప్పేసి యాక్చువల్గా అయితే నేను పడింది ఈ చెట్టు మీదకి వెళ్ళి చూడండి గైస్. చూడడానికి ఏమో దున్నపోతలాగా ఎంత మాను లావుగా ఉంది కదా. నేను తెలుసుకుంది ఏంటంటే ఈ చెట్టుకి స్టామినా తక్కువ ఉంటుందంట. అది దాని తప్పు కదా, వాళ్ళ ఓనర్స్ తప్పు కదా దానికి స్టామినా పెంచకపోవడము. నాదేం లేదు, బాగానే ఉంది కదా, పెద్దగా ఉంది చెట్టు అని చెప్పేసి ఎక్కానా, ఇరిగింది. నా పుణ్యమా అని చెప్పి పాపం చెట్టు విరగొట్టేసారు. ఇంకేం తిట్టలేరు, అదొకటి ఇంకా అదృష్టం అనుకో, లేకపోతే రూమ్ ఖాళీ చేయండి అంటే అనేవాళ్ళేమో. ఏం అనలేరు, పోనీలే ఇంకా ఇదొక తింగర్ది ఉంది ఎందుకుందిరా బాబు అని చెప్పేసి. మళ్ళీ తర్వాత ఆ ఆంటీ నన్ను చూసిన ప్రతిసారి నవ్వుతూనే ఉంది, దా ఈ చెట్టెక్కి ఇది కూడా దీన్ని కూడా విరగకూడదు దా అని చెప్పేసి అంటుంది, వెటకారం చేస్తుంది. ఇంకేమనంటాం, సైలెంట్గా ఊరుకోవాలి తప్ప మనదే కదా. బట్ బాగా రిసీవ్ చేసుకోరు, ఎక్కువ అట్లేం చేయకుండా నాకే మళ్ళీ ప్యాంపర్ చేస్తూ అడిగితే దెబ్బ తగ్గిందా అని చెప్పేసి అంటున్నారు. ఇది ఇంటి ముందుకు వచ్చిందని చెప్పేసి తీసుకున్నాను నేను, ఆనియన్స్ కోసం తీసుకున్నా. బాగుంది కదా, తక్కువకు పడింది. నాకు తక్కువ వస్తేనే తీసుకుంటా, ఎక్కువ కాస్ట్ అంటే అస్సలు తీసుకోను, తక్కువకి వచ్చింది అందుకని చెప్పేసి తీసుకున్నా నేను. మా కాలనీ వాళ్ళకి ఈ విషయంలో అయితే ఫుల్ యూనిటీ ఉంటుంది గైస్. అందరూ మనకి మా ఇంటి ముందుకి ఏమన్నా ఒక్కటి వచ్చాయనుకోండి, అది ప్లాస్టిక్ కానీ ఇంకేదైనా అవ్వని, ఇంకా అందరినీ పిలుస్తారు అన్నట్టు. ఇంట్లో ఉన్నా సరే రావే అని చెప్పేసి అందరూ పిలుస్తారు. నన్నే కాదు, ఎవరున్నా సరే అట్లా పిలుస్తారు వాళ్ళు. అంటే మన ఇంటి ముందుకు వచ్చే చాలా తక్కువ ఉంటాయి గైస్. మీ లైఫ్లో మీరు ఇవి చూసిరో చూడలేదో నాకు తెలియదు కానీ ఇక్కడ ఎంత ఉంటాయి తెలుసా కాస్ట్. నేనైతే స్టిల్ షాక్ అయిపోయినా. 20 రూపీస్, 10 రూపీస్, 30 రూపీస్, ఇవెంత తెలుసా, 10 రూపీసే గైస్. నేనైతే షాక్ అయిపోయినవి. మనకు ఆ బర్త్డే అవుట్ఫిట్కి సెట్ అవుతాయి కదా, ఇప్పుడు బర్త్డే అవుట్ఫిట్ ఒకటి వస్తుంది, దానికి సెట్ అవుతాయి అని చెప్పి తీసుకున్నా. బాగున్నాయి కదా, సింపుల్గా క్యూట్గా. ఇట్లాంటివి ఎక్కువ బాగుంటాయి, నాకు నచ్చుతాయి. ఇవి 10 రూపీస్ గైస్. ఇదేమో నెయిల్ పాలిష్ రిమూవర్, మీకు తెలుసు, అది 20 రూపీస్, అదొక 20 రూపీస్, అంత 50 రూపీస్. ఇది మా ఓల్డ్ వీడియో, ఎప్పుడో తీద్దామని వీడియో పోస్ట్ చేద్దామని తీసానా, బట్ పోస్ట్ చేయలేదు, గ్యాలరీలో దొరికింది. చూడండి, అప్పుడు ఇట్లుండే మా బయట బాల్కనీలో అంతా. ఇప్పుడు చెట్లు ఎంత పెద్దగా అయినాయి, ఎంత బాగా అయింది. మస్తు నాకు నిజంగా కొన్ని మెమరీస్ చూస్తే నాకు మస్తు భయం అంటున్నా, హ్యాపీ ఫీల్ వస్తుంది. ఇవే మెమరీస్ రీక్రియేట్ చేసుకోవడం. యూట్యూబ్ వల్ల ఏదైనా యూజ్ ఉందా అంటే ఇదే. ఓహో, అప్పుడు మేము అట్లున్నాం కదా, అప్పుడు మేము ఇట్లున్నాం కదా అని చెప్పేసి మాకు మేము చూసుకొని ఇట్లా హ్యాపీ ఫీల్ అవ్వడం. ఆ రోజు ఏమో నాకు బాగా ఫీవర్ ఉందో ఏముందో నాకు తెలియదు. మరి మహీనే పూజ చేస్తున్నాడు బయట, ఇంట్లో ఎందుకు చేస్తుండో కూడా తెలియదు నాకు. వీడియో తీసినా ఎందుకో గ్యాలరీలో దొరికినాయి. చూడండి చెట్లు, చిన్న బుట్టీలు. ఇప్పుడు ఎంత పెద్దగా అయినాయో, బోల్డ్ అంత పెద్దగా అయిపోయినాయి. ఇప్పుడు అన్ని చెట్లు పెద్దగా అయిపోయినాయి, మంచిగా ఉంది. ఇది మేము రూమ్లోకి వచ్చిన కొత్తలా స్టార్టింగ్లో చాలా బాగుంది కదా. నాకు ఇట్లా మెమరీస్ అనేవి రీక్రియేట్ చేసుకోవాలంటే ఎందుకో మస్తు అంటే మస్తు నచ్చుతాం, మస్తు ఇష్టం కూడా. మా ఇద్దరికి ఎప్పుడైనా గొడవ అయితే కూడా నేను ఇవే చూసుకుంటాను, ఫొటోస్ వీడియోస్ చూసేసి ఇంకా నాకు నేను రీఫ్రెష్ అయిపోయి ఇంకా నాకు నేను సర్ది చెప్పుకొని మళ్ళీ మూవ్ ఆన్ అవుతా ఉంటాను అన్నట్టు. అందుకే అప్పుడప్పుడైనా తీసుకోవాలి వీడియోస్, దేనికైనా సరే. మాకంటే యూట్యూబ్ ఉంది, మీరైతే కొంచెం ఇట్లా మెమరీస్ ఏమన్నా ఉంటే రీక్రియేట్ చేసుకోవడానికి చేసుకోండి, బాగుంటుంది అంతే. కొన్ని డేస్ తర్వాత మనం చూసుకోవాల్సింది ఫొటోస్ వీడియోసే కదా. నాకైతే బాగా నచ్చుతుంది. అమ్మో, మా సార్ ఇక్కడ కింద ముగ్గు కూడా పెట్టినట్టుండి. ఏమో ఎప్పుడు తీసిన వీడియో అస్సలు గుర్తులేదు. ఇక ఎప్పుడుదో ఉంది గ్యాలరీలో, కింద ముగ్గు కూడా వేసినట్టుండు, పూజ చేస్తున్నాడు. అమ్మో, నిజంగా కామెడీగా ఉంది. ఎప్పుడు వీడియోనే ఏమో, మోస్ట్లీ ఇది ఇప్పుడు వీడియో అయితే ఉండదు. 4 months 5 months అప్పటిది ఉండుంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు వీడియో అయితే కాదు. చెట్లన్నీ పెద్దగా అయిపోయినాయి, మొత్తం చాలా చేంజ్ వచ్చింది. నిజంగా మేము చాలా అంటే చాలా 0 నుంచి స్టార్ట్ అయినాం కదా. ఒకటి చూస్తూ ఉంటే మాకే నవ్వు వస్తూ ఉంటుంది. అండ్ వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి గైస్, సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు.